వీటిని చూడగానే మీకు ఏమనిపించిందో, మీరు ఏమనుకుంటున్నారో, అలాగే వీటితో ఏ రెసిపీ చేస్తానో కామెంట్ చేయండి. ఇవేంటో కాదండి, నూడిల్స్ అండి. నేను చిన్నప్పుడు నూడిల్స్ చేయమని అడిగితే మా అమ్మ ఇలానే చేసి పెట్టేదండి. అప్పుడు నూడిల్స్ వెరైటీస్ లేవు కదా, కాకపోతే ఆమె చేసేది చాలా అద్భుతంగా ఉండేదండి. టేస్ట్ అయితే అదిరిపోయేది. గడిగడికి అదే అడిగేదాన్ని. ఇవైతే పసుపు వేసి నూడిల్స్ ఉడకబెట్టుకున్నానండి, అందుకే ఎల్లో కలర్ లో ఉన్నాయి. ముందుగా అయితే కడాయిలో నూనె వేసి దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్ నిలువుగా తరిగి కట్ చేసి వేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మ్యాగీ మసాలా యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కొద్దిగా వేగితే సరిపోతుంది. కొద్దిగా వేగాక దీంట్లో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా నూడిల్స్, అవైతే యాడ్ చేసుకోవాలండి. నూడిల్స్ యాడ్ చేసుకున్నాక వీటిని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, సింపుల్ గా నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. అది కూడా చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. అప్పట్లో ఇన్ని సాసులు అవి ఇవి లేకపోయినా కూడా నేచురల్ గా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి చేసేసినా కూడా ఇలా టేస్ట్ అయితే చాలా బాగుండేదండి. ఇంకా నచ్చితే దీంట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చండి. అలాగే ఇది నాకే కాదండి, ఈ రెసిపీ మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.